సోషల్ సమస్యగా మాకు భావించాలి. వీళ్ళందరికీ సంబంధించిన సమస్య. నేను లాస్ట్ 1 మంత్ చెప్తున్నాను. హత్యలలో 800 to 850 మంది మరణించి తెలంగాణలో రోడ్ల మీద 10,000 మంది చనిపోతున్నారు. అంటే 8,500, 8,000, 9,000 మంది చనిపోతున్నారు. 8,000, 9,000 మందిలో 5 రోడ్ల మీద యాక్సిడెంట్లు. అంటే ఎంత పెద్ద సమస్యను మనం అర్థం చేసుకోవాలి. సో ఒకటి. రెండోది ఏంటంటే మనకు డిఫెన్సివ్ డ్రైవింగ్ అని ఉంటుంది. రోడ్ మీద డ్రైవ్ చేసేవాళ్ళు డిఫెన్సివ్ డ్రైవింగ్ టాక్టిక్స్ను మనం తెలుసుకోవాలి. కానీ అది మనం పూర్తిగా అసలు మన వాళ్ళు డిఫెన్సివ్ డ్రైవింగ్ అనేది మర్చిపోయింది అన్నమాట. మర్చిపోయింది తెలియదు వాళ్ళకి. అన్ఫార్చునేట్లీ డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే ఏంది? ముందు మన బండి పైన కన్నేయడం కాకుండా రోడ్ కండిషన్ ఎట్లా ఉన్నది, ఈ రోడ్ పక్కన ఏమన్నా సరిగ్గా పిల్లలు ఆడుతున్నారా, లేకపోతే ఎదురుగా ఏమైనా వేరే బండి వస్తున్నదా, ఆ బండి కండిషన్ ఎట్లా ఉన్నది, ఆ బండి ఎట్లా డ్రైవ్ చేస్తున్నాను, ఎట్లా డ్రైవ్ చేస్తున్నాడు, ఇవన్నీ కూడా అంచనా వేసుకుని మనం డ్రైవ్ చేయాలన్నమాట. కానీ మనం మాత్రమే డ్రైవ్ చేస్తుంటాం. మన వెహికల్ మంచి ఉండేదాలంటే ఒక డ్రైవ్ చేస్తుంటాం రోడ్ పైన. అంతేగాని డిఫెన్సివ్ డ్రైవింగ్ టాక్టిక్స్ మనం పాటిస్తాం. డిఫెన్సివ్ డ్రైవింగ్ ప్రాక్టీస్ చాలా మంచిది. అది మేము నెక్స్ట్ మంత్ నుంచి మీకు ఇంతకుముందు తెలిసి ఉండొచ్చు. నెక్స్ట్ మంత్ పెద్ద ఎత్తున రోడ్ సేఫ్టీ భద్రత సంబంధించినటువంటి రోడ్డు భద్రత సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ టేకప్ చేస్తున్నాం మనం. అరైవల్ అని పేరు కూడా పెట్టినాం దానికి. నెక్స్ట్ మంత్ నుంచి పెద్ద ఎత్తున ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్, తర్వాత ఇందులో రోడ్ సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటిని సర్చ్ చేయటము, అట్లనే మిగతా డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా ఇందులోకి తీసుకురావటము, అంటే ఈ కార్యక్రమంలో భాగంగా తీసుకురావటం. అట్లాగే స్కూల్స్, కాలేజెస్, కార్పొరేట్ సంస్థలు అందరితోని ఒక భాగస్వామ్యంతో ఈ అరైవల్ కార్యక్రమాలు టేకప్ చేసినాము. నెక్స్ట్ మంత్ నుంచి మనం మొదలు పెట్టాము. కానీ ఇది ఒక కార్యక్రమం చేసినంత మాత్రం అది ఒక మార్పు అవుతుంది కాదు. కానీ అట్లీస్ట్ ప్రజలలో కొంత అవగాహన వస్తుంది, అవేర్నెస్ వస్తుంది. ప్రజలు కూడా ఇది తమ సంవత్సరం భావించాలి. ఇది ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే R&Bలో రోడ్ బాగాలేదనో ఇంకో అట్లా కాకుండా ఇది మా తమ సమస్యగా భావిస్తే కానీ దీనికి పరిష్కారం దొరకదు. అవగాహన కార్యక్రమాలు చేసినప్పుడు కూడా వాహనదారులు ఎందుకు మార్పు రావడం లేదు? ఇక్కడ 30 స్పీడ్ మాత్రమని సైనింగ్ బోర్డులని అవగాహన కోసం ఏర్పాటు చేశారు. అయినా కూడా 30 స్పీడ్ కంటే ఎక్కువగా వాహనాలు ఇటు సైడ్ వస్తుంది. ప్రధాన కారణం ఏంటి? చెప్తున్నా కదా, ప్రజలు పట్టించుకోకపోవటం అన్నమాట. నిర్లిప్తత. ఏముందిలే, నేను మంచి డ్రైవర్ను, నాకేం కాదు, నేను ఇంతకుముందు చాలా చూసినాను, 10 ఏళ్ళ నుంచి డ్రైవ్ చేస్తున్నాను, నాకేం కాలేదు అన్న ఒక రకమైనటువంటి ఫాల్స్ కాన్ఫిడెన్స్ అన్నమాట వాళ్ళలో వచ్చేది. దానివల్ల కూడా సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంతకుముందు చెప్పినట్టు మంచి డ్రైవరా కాదన్నది కాకుండా డిఫెన్సివ్ డ్రైవింగ్ ఎట్లా చేయాలని నేర్చుకుంటే చాలా ఈ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. చూస్తాం ఇప్పుడు అదే మాట్లాడతాం. ఇప్పుడు ఇంతకుముందే ఈ రోడ్లో తప్పు ఇక్కడ ఇట్లాంటి ఏమైనా మూల మలుపులు కానీ ఉన్నాయా లేవా, ఏమైనా సమస్యలు ఉన్నాయా, రోడ్డు కూడా కొంత సెట్ చేయడానికి ఎట్లా చేయొచ్చు అన్నీ చూస్తాం, డిస్కస్ చేస్తాం. మేము ఈ రోడ్డు వెడల్పు అయినంత వరకు ఏం చేయాలో అది వీళ్ళు ట్రై టు సెట్ చేస్తాం. అంతా బాగుందండి, అందరు కూడా బాగానే ఉంది. దానికి ఏసీపీ చేవెళ్ళ అది ఐఓగా ఉన్నాడు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నాడు. ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. ఇంకా చాలా చేసేది ఉన్నట్లో. ఇక అది ఆయనతో మాట్లాడాలి. ఇప్పుడు ఇమీడియట్ దానికి MBI కూడా వెరిఫై చేస్తున్నాడు. అంటే పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ఏ స్పీడ్లో ఉండొచ్చు, ఇంత లాక్కెళ్ళిందంటే ఎంత స్పీడ్లో ఉండొచ్చు, అది బ్రేక్ కొట్టినప్పుడు ఎంత టైంకి ఎంత స్పీడ్ ఉండొచ్చు, ఇవన్నీ వెరిఫై చేస్తున్నాం. MBI గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. ఆయన సపోర్ట్ తీసుకుంటున్నాం మన ఇన్వెస్టిగేషన్. రైట్, థ్యాంక్ యూ.